భయాన్ని భయపడదాం. ఆ రోజు అమావాస్య. పడక గదిలో మీరొక్కరే ఉన్నారు. పెద్ద గాలి, వాన మొదలైంది. హఠాత్తుగా కరెంటు పోయింది. అప్పుడు మీరేం చేస్తారు? వెంటనే అమ్మ దగ్గరికి పరిగెత్తుతారా? అయితే మీరు పట్టపగలు కూడా భయపడుతున్నారన్నమాట. అవును మరి. ఆ రోజు అమావాస్యే కానీ సమయం చెప్పలేదు కదా! కరెంటు పోయింది అనగానే అది రాత్రి వేళ అనుకున్నారు. భయపడ్డారు. అంటే మీకు చీకటంటే భయమన్నమాట. మీరు చీకటికి భయపడినట్టే కొందరు బొద్దింకల్ని, ఇంకొందరు పురుగుల్ని, బల్లుల్ని చూసి బెదిరిపోతారు. భయం మంచిదే. ప్రతివారికి ఏదో ఒక భయం ఉంటుంది. ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి భయం అవసరం కూడా. భయం ఉండటం వల్లే ఒక్కోసారి జాగ్రత్తగా ఉంటాం. పసిపిల్లలు గ్లాసు కింద పడిన శబ్దానికే భయపడి ఏడుస్తారు. పెద్దయ్యే కొద్దీ ఇలాంటి విషయాలన్నీ అర్థమవుతాయి. కాబట్టి అలాంటి భయాలు పోయి వేరే భయాలు మొదలవుతాయి. రాత్రి వేళ ఒంటరిగా గదిలోకి వెళ్ళలేకపోవడం, ఉరుముల మెరుపులకు గుండె దడదడలాడడం, తలుపు చాటున లేదా మంచం కింద ఎవరో ఉన్నట్టు అనిపించటం ఇలాంటివన్నమాట. ఆలోచించి అర్థం చేసుకుంటే ఈ భయాలు కూడా పటాపంచలవుతాయి. వీటిని జయించటం తేలికే. భయాల్ని బెదరగొట్టాలంటే ఏం చేయాలి? నిజానికి ఊహకి మధ్య తేడా అర్థం చేసుకోవాలి. భయం వేయగానే ఇలా మనకి మనం ధైర్యం చెప్పుకోవాలి. ఒక్క క్షణం ఆగు. లేనిదాన్ని ఊహించుకుంటున్నానా? అయితే భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది స్నేహితులు లేనిపోని భయాల్ని కల్పిస్తారు. వాళ్ళ మాటల్ని పట్టించుకోవద్దు. చీకట్లో భయం అనిపిస్తే టార్చ్ లైట్ వేసి చూడండి. అక్కడేం లేదని అర్థమయ్యాక భయం దానంతటదే పోతుంది. గదిలో ఉన్నప్పుడు భయమేస్తే తలుపులు వేసున్నాయి, కిటికీల్లోంచి ఎవరూ రాలేరు. నాకు రక్షణగా అమ్మా, నాన్న ఉన్నారు. ఇలా ఆలోచిస్తే భయం తుర్రున పారిపోతుంది. భయాన్ని జయించే వరకు వదిలిపెట్టొద్దు. ప్రయత్నిస్తూనే ఉండండి. భయపడి పారిపోయే వరకు దాని వెంట పడండి. అంతే. మనకింకెప్పుడు భయం వేయదు.